హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి కేజీబీవి అడ్మిషన్స్ గురించి అమ్మా. సో కేజీబీవీలో కూడా మనకి ఇంతకుముందు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. టీఎస్ఆర్జీసీ ఆర్ టీజీఆర్జీసీ మాదిరిగానే ఇక్కడ కేజీబీవీ వాళ్ళు కూడా అంటే ఇంటర్మీడియట్ సంబంధించి అడ్మిషన్స్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కాల్ లెటర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది ఎలా తెలుసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో చివరికి చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని కూడా నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఏ స్క్వేర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, సియర్. సో దీనిలో మనకి ఫేజ్ 2 టీజీఆర్జీసీ ఫేజ్ 2 గురించి కూడా లాస్ట్ వరకు చెప్తానమ్మా. సో చూడండి, చాలా మెయిన్ అప్డేట్. సో వీడియో చివరికి చూడండి. సో ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి అమ్మా. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో టీజీఆర్జీసీ రిజల్ట్స్ అని ఎంటర్ చేయండి. టీజీఆర్జీసీ ఎంటర్ చేయగానే మనకి ఇలా మనకు సైట్ ఓపెన్ అవుతుంది. టీజీఆర్జీసీ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ వస్తుంది. సేమ్ ఇదే పేజ్ లో మనకు ఫేజ్ 1 టీజీఆర్జీసీ ఫేజ్ 1 డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఉంది కదా. సో దాని క్లిక్ చేసి మనకు టీజీఆర్జీసీ ఫేజ్ 1 సంబంధించి కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అయిన సందర్భంగా మనం హాల్ టికెట్, అదేవిధంగా హాల్ టికెట్ నెంబర్ను క్యాప్చర్ ఎంటర్ చేసినట్టే మనకు కాల్ లెటర్ వస్తుంది. సో ఇక్కడ సేమ్ అదే విధంగా కింద కేజీబీవీ ఫేజ్ 1 డౌన్లోడ్ కాల్ లెటర్స్ వచ్చింది చూసారా. సో ఇక్కడ ఇచ్చినామా. సో ఇప్పుడు దానిపైన క్లిక్ చేయగానే మనకి మరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా ఎంటర్ ది వెరిఫికేషన్ కోడ్ యాజ్ డిస్ప్లేడ్ ఇన్ ది ఇమేజ్. ఈ ఇమేజ్ లో ఉన్న నెంబర్స్ అయితే వాటిని క్యాపిటల్స్ అంటే క్యాపిటల్స్, స్మాల్ అంటే స్మాల్ ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి డౌన్లోడ్ కాల్ లెటర్స్ అని డౌన్లోడ్ కాల్ లెటర్ పైన క్లిక్ చేయగానే ఒకవేళ మీకు సీట్ అలాట్మెంట్ అయింది అనుకోండి, డైరెక్ట్ అలాట్మెంట్ మనకు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఒకవేళ సీట్ అలాట్మెంట్ కాలేదనుకోండి, మీకు యూఆర్ నాట్ సెలెక్టెడ్ ఫర్ ఫేజ్ 1 అని ఓపెన్ అవుతుందమ్మా. ఓకేనా. సో ఇలా మనకి కేజీబీవీ సంబంధించి ఇంటర్మీడియట్ కాల్ లెటర్ని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక ముందు టీజీఆర్జీసీ ఫేజ్ 2 కాల్ లెటర్స్ కూడా అతి త్వరలో రిలీజ్ కాబోతున్నాయమ్మా. ఒక 1 or 2 days పడుతుంది మనకు. అంటే ఈ వెనస్డే రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. సో అది కూడా ఎలా చూసుకోవాలి అంటే, సో ఇక్కడ ఫేజ్ 1 డౌన్లోడ్ కాల్ లెటర్ చేసిగా అదే ప్లేస్ మనకి టీజీఆర్జీసీ ఫేజ్ 2 డౌన్లోడ్ కాల్ లెటర్ వస్తుంది. సో ఇది మనకి ఒక 2-3 days లో మనకు రావచ్చు. 2-3 days అంటే మనకు వెనస్డే ఆర్ థర్స్డేలో మనకు రిలీజ్ చేసే అవకాశం ఉందమ్మా. టీజీఆర్జీసీ ఫేజ్ 1 కాల్ లెటర్ ప్లేస్ లో టీజీఆర్జీసీ ఫేజ్ 2 డౌన్లోడ్ కాల్ లెటర్స్ అని వస్తుందమ్మా. ఓకేనా. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to our channel A Square Maths Academy. Okay, thank you for watching.